Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ కు టీడీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఆయనపై పార్టీ నమ్మకాన్ని మరింత బలపరిచింది. ఇప్పటివరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ కు ఇది ముఖ్యమైన ప్రమోషన్ గా భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో నంబర్ 2గా కొనసాగుతున్న ఆయన భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపట్టే దిశగా మరో అడుగు ముందుకు వేసినట్టే కనిపిస్తోంది. లోకేష్ రాజకీయ ప్రయాణం ప్రారంభం నుంచి సవాళ్లతో నిండుంది. ప్రత్యర్థుల విమర్శలు, ఎద్దేవాలు, ట్రోల్స్ తో ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన మాట్లాడే తెలుగుపై అనేక విమర్శలు వచ్చాయి. అయితే వాటిని పట్టించుకోకుండా తన లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగడం ఆయన ప్రత్యేకతగా మారింది. 2013లో రాజకీయాల్లో కడుగుపెట్టిన లోకేష్ మహానాడు వేదికగా తన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయంగా మరింత చురుగ్గా మారారు. 2017లో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టారు. అయినప్పటికీ విమర్శలు ఆగలేదు. 2019లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. అదే ప్రాంత ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యలపై స్పందిస్తూ తన రాజకీయ పునాదిని బలపరిచారు. ఓటమిని బలంగా మార్చుకుని ప్రజల మధ్య మరింత మమేకమయ్యారు. తెలుగులో స్పష్టంగా మాట్లాడడం, ప్రసంగ శైలిని మెరుగుపరుచుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకప్పుడు విమర్శించిన వారే ఆశ్చర్యపోయేలా తనను తాను మార్చుకున్నారు. యువగలం పాదయాత్ర లోకేష్ రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింట్గా నిలిచింది. వేల కిలోమీటర్ల పాటు సాగిన యాత్రలో ఆయన ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వారి నమ్మకాన్ని గెలుచుకున్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల్లో అవగాహన పెంచారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో లోకేష్ చూపిన నాయకత్వం పార్టీ శ్రేణుల్లో ఆయనపై నమ్మకాన్ని మరింత పెంచింది. జాతీయ స్థాయిలో కూడా తన వాదనను బలంగా వినిపిస్తూ నాయకత్వ సామర్థ్యాన్ని చాటుకున్నారు. 2024 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత లోకేష్ స్థాయి మరింత పెరిగింది. మంగళగిరిలో రికార్డు మెజారిటీతో గెలవడం ఆయనకు పెద్ద మైలురాయిగా నిలిచింది. ఐటీ, విద్యాశాఖ మంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన పరిపక్వతను ప్రతిబింబిస్తున్నాయి. పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడం, పరిశ్రమలను ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాల్లో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇతర నాయకులతో సాన్నిహిత్యం పెంచుకుంటూ సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. తండ్రికి తగ్గ తనేడుగా నిరూపించుకుంటూ టీడీపీలో బలమైన నాయకుడిగా ఎదిగిన లోకేష్ ఒకప్పుడు విమర్శలకు గురైన నాయకుడి నుంచి ఇప్పుడు ఆదర్శంగా నిలిచే స్థాయికి చేరుకున్నారు.